మొత్తానికి ట్విట్టర్ వైరల్ అవుతుంది. మీ మీద ట్వీట్ చేసిన ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక చిన్న కార్యకర్త మీ దృష్టిలో అయితే మీరు ఎదిగిన స్థాయికి అని చూస్తే నథింగ్ కావచ్చు. కాకపోతే నేను ఏమంటున్నంటే గాడ్ ప్లీజ్ సేవ్ గర్ల్స్ ఫ్రమ్ ద పార్టీ విచ్ ఎవర్ హీ గోస్ అని అంటున్నారు. మీరు ఏ పార్టీలోకి అయితే వెళ్తే ఆ పార్టీలో అమ్మాయిలను కాపాడండి దేవుడా అని నేను ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు అంటే నేను చెప్పిన కదా, మీడియా వెధవలు అంటే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సెటిలైట్ ఛానల్ కావచ్చు, చిన్న చిన్న అమ్ముడు పోయే వెధవలు గాడిదలు వాళ్ళకి అక్కలు చెల్లెలు అమ్మ భార్య లేని విధంగా ఆ హెడ్డింగ్ పెడుతుంది అండి. నేను ఏదైనా కూడా వేల మందిలో కార్యక్రమాలలోనే మాట్లాడు అవుపడ్డ బొమ్మలు కూడా అక్కడే. ఒక దగ్గర ఎంపీపీ గారికి చీర అనుకుంటుంటది, జ్యోతి ప్రజ్వలం చేసుకుంటారు. నా పక్కన రవయ్య అని ఒక సర్పంచ్ ఉంటాడు. ఆయన ముందు చూసానంటే నన్ను చూస్తే ఇట్లా చీరనట్టు అన్నాం. ఒకవేళ చీరనే కాదు, లేకపోతే శరీరం కూడా తగిదాం అనుకుందాం. ఏమిటి కోసము ఇక్కడ నిప్పు తగలబడుతుంది కాబట్టి రక్షించే కార్యక్రమం జరిగింది. 6వ తరగతి అమ్మాయి స్కూల్ డే ప్రోగ్రామ్ పోతే తినిపిస్తుంది, ఆత్మీయతను పంచుకోవడం. తర్వాత బర్త్డే అయినప్పుడు అనేక వరుసలు ఉంటాయి, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, మద్దలు ఉంటుంది, అమ్మ ఉంటుంది, అందరు తినిపించుకుంటారు, ముఖాలు పూసుకుంటారు, రంగుల రకరకాలుగా చేస్తుంటారు. సో అక్కడ దాన్ని మార్పింగ్ చేసేసి దాన్నో రకంగా చూపించే కార్యక్రమం. ఇవన్నీ చూసినప్పుడు ఒక నాయకుడి మీద జెలసీ ఉండేది ఉంటే ప్రజలలో ఆత్మీయతను పంచుకుంటున్నప్పుడు ఎన్ని రకాలుగా ఈ ఒక టీం తయారు చేసి వాళ్ళకు నెలకు డబ్బులు ఇచ్చేసి ఈ విధ కడియం శ్రేణి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు ఈ బాధ అంటే ఆయనకు కూడా 3 బిడ్డలు ఉన్నారు. ఆలోచన ఉండాలి కదా, ఒక మహిళ ఎంత క్షోభపడుతుంది, లేదా నా కోడళ్ళు ఉంటారు, నా కొడుకులు ఉంటారు, మా అమ్మ ఉంటది, వీళ్ళ భార్య ఉంటది. నిజమే అక్కడ ఏమైనా అయిందా అంటే ఏముండదు, కానీ మొత్తము సోషల్ మీడియాలో వైరల్. అది వైరల్ చేసినప్పుడు పోరాడాలంటే దాన్ని రకరకాలుగా మీరు అన్నట్టు కామెంట్ చేసే కార్యక్రమం. మరి అక్కడ ఇవాళ సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు ఇచ్చింది, మనం చూస్తాం. సెక్స్ లిబర్టీ వచ్చింది, అనేక రకాలుగా చేసుకోవాలంటే వేల మందిలో చేసుకునే కార్యక్రమాలు ఉంటాయా? దానికి అది రాసలీల అవుతుందా అంటే దానికి రాసలీల రాజయ్య రాసలీల అంటారా? దానికి రాసలీలకు సంబంధం ఉన్నది. రాసలీల అంటే ఏంది, ఈ ఇక్కడ వచ్చిన బొమ్మలు ఏంది, ఇక్కడ ఇన్సిడెంట్ ఏంది, ఈ రకంగా చేసి బదనాం చేయడం వల్ల ఎప్పుడు కూడా అంటే నిజం నిలకడం మీద ఉంటుంది. అప్పుడు మాత్రం విపరీతమైన కామెంట్లు జరుగుతూనే ఉంటాయి. అలాంటి కామెంట్లు మళ్ళీ జరిగినాయి. నాకు 4 చెల్లెళ్ళు, మహిళలు అంటే చాలా గౌరవం. ఇప్పటి వరకు కూడా అనేకం చెప్పొచ్చు, కానీ మహిళల ఆత్మగౌరవం మీద దెబ్బతీయడం నాకు అసలుకే ఇష్టం ఉండదు. ఎందుకంటే సమాజంలో సగభాగం కంటే వాళ్ళ మహిళలు ఎక్కువ ఉన్నారు. అంబేద్కర్ గారు ఆ రోజు మహిళలకు హక్కులు పోరాడినప్పుడు కానీ, అంబేద్కర్ గారిని కొట్టడానికి వచ్చినప్పుడు ఆ మహిళలే రక్షించాలి. ఇప్పటి వరకు ఏ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నా మీద లేదు, అట్లాంటివి లేవు. ఓన్లీ ఇలాంటి ఎలిగేషన్స్. ఈవెన్ మహిళా కమిషన్ కూడా దాన్ని ఈజీగా కొట్టిపడేసింది. ఎందుకంటే మీడియా యాక్ట్ చేసింది, అక్కడ ఏం లేదు, రాజకీయ దురుద్దేశం అక్కడ కొట్టొచ్చినట్టు కనిపించింది, అక్కడ ఏం లేదని కూడా చెప్పడం జరిగింది. అది కూడా సుమోటగా, నేను అధికార పార్టీలో ఉంటా, ఎమ్మెల్యే సుమోటగా దాన్ని ఎక్కేవాడు కడియం శ్రేణి అక్కడ పోయి సీఎం చెప్పుడు దాన్ని సుమోటగా తీసుకొని చేసి అంతే.